హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం అమృత్ భారత్ ట్రైన్లో మనం జర్నీని అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. పదండి చూద్దాం. గాయస్, ట్రైన్ అయితే చాలా స్పీడ్ వెళ్తుంది, 130 స్పీడ్లో వెళ్తుంది గాయస్. మనం సిలిగురి న్యూ జల్పాయిగురి నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేద్దాం. మనకు అమృత్ భారత్ ట్రైన్ అయితే న్యూ జల్పాయిగురి నుంచి విజయవాడ వరకు అవైలబుల్ ఉంది. దాని తర్వాత తమిళనాడు వెళ్తుందంట. యాక్చువల్గా నేను డార్జిలింగ్ తిరగడానికి వచ్చాను అన్నమాట. ప్లస్ మా అత్తగారి ఇంటికి కూడా వచ్చాను. మా అత్తగారి ఇంట్లో ఇక్కడే జస్ట్ డార్జిలింగ్కి ఒక 100 కిలోమీటర్ల ముందు. సో సిలిగురి అనుకోండి, ఎగ్జాంపుల్గా సిలిగురి అనుకోండి. న్యూ జలపాయిగురి నుంచి ఈరోజు అయితే మనం హైదరాబాద్కి ట్రావెల్ చేస్తున్నాం. అది కూడా మన కొత్తగా రిలీజ్ అయిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. సో గాయ్స్, ఫైనల్లీ న్యూ జలపాయిగురిలో అయితే మనం అయితే ట్రైన్లో కూర్చున్నాం. చూడండి ట్రైన్ అయితే ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది. లైట్ కూడా ఎల్ఈడి స్ట్రాప్ వచ్చింది. అసలు ట్రైన్ అంతా చాలా నీట్గా ఉంది, బాగుంది. మా పిల్లలు మా భార్య కూర్చున్నది అక్కడ. సో అన్నీ బాగున్నాయి. ఇక్కడైతే కంఫర్టబుల్, చాలా కంఫర్ట్గా ఉంది. ప్లస్ ఇక్కడైతే చూడండి, వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి ఒకటైతే ఉంది. పదండి గాయస్, బాత్రూమ్స్, అసలు వాష్రూమ్స్ మనకు ఇంపార్టెంట్. అసలు ట్రైన్లో వస్తే చూద్దాం ఎలా ఉందో. ఇంకో 40 అవర్స్ ఇందులోనే జర్నీ చేయాలి కదా మనం. చూద్దాం పదండి. సో ఎంటర్ అయితే అయిపోయాం. ఇది బాత్రూమ్, బాగుంది కదండి, నీట్గా ఉంది. వీడు మనకైతే చాలా మిర్రర్ కూడా పెద్దగా ఇచ్చాడు. కొత్త సిస్టమ్ ఇచ్చాడు, నల్లగా టాయిలెట్ పేపర్ ఇచ్చాడు. హ్యాండ్ వాష్ కూడా ఉంది, హ్యాండ్ వాష్ కూడా వర్క్ అవుతుంది. స్మెల్ బాగుంది, హ్యాండ్ వాష్ స్మెల్ కూడా బాగుంది. క్వాలిటీ బాగుంది. వేరే ట్రైన్లో అయితే నీళ్లు కలిపి పల్సాగా ఇస్తాడు, ఇందులో చిక్కగా బాగా ఇచ్చాడు అనమాట. టేస్ట్ కూడా ఉంది, బాగుంది. వాటర్ కూడా సిస్టమ్ బాగుంది. అసలు ట్యాప్ కూడా జస్ట్ ప్రెస్ చేస్తే అయిపోద్ది, అదే ఆటోమేటిక్గా ఆఫ్ కూడా అవుతుంది. సో ఓవరాల్ టాయిలెట్స్ అయితే బాగుంది. 4.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు 5కి. సో ట్రైన్ మెయింటెనెన్స్ అయితే బాగుంది. ట్రైన్ అయితే నీట్గా వెళ్తుంది, నాయిస్ ఫ్రీగా వెళ్తుంది. మొదటి విషయం ఏంటంటే నాయిస్ ఎక్కువ లేదు. మనకు నార్మల్ ట్రైన్లో అయితే ఎక్కువ నాయిస్ ఉంటుంది కదా, ఇందులో అయితే లేదు. సో ఈ ట్రైన్ అయితే నాకు హైదరాబాద్ వరకు ఉంటే బాగుండు అనిపించింది, కానీ విజయవాడ వరకే ఉంది. విజయవాడ నుంచి నేను దిగి మళ్ళీ వెళ్ళిపోవాలి. సీట్స్ అయితే చూడండి, సీట్స్ కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఆరెంజ్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో వచ్చాడు. ట్రైన్ కూడా చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. 130 కిలోమీటర్స్ వెళ్తుంది గాయస్. 130, 132, 133 అలా వెళ్తుంది. అంటే వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో చూపిస్తుంది కదా, నేను అందులో చూసాను అన్నమాట. మీకు చూపించుదాం అనుకున్నా కానీ అప్పటికి అది వీడియో అనేది రికార్డ్ చేయలేదు. సో ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. కంఫర్టబుల్ రైడ్ ఉంది, స్పీడు ఉంది. సో ఈ అమృత్ భారత్ ట్రైన్ వచ్చేసి ఓన్లీ స్లీపర్ అండ్ జనరల్ కోచెస్ అన్నమాట. ఏసీ కోచెస్ లేవు ఇందులో. సో మనకు ఫ్యూచర్లో అమృత్ భారత్ 3.0 అని గవర్నమెంట్ రిలీజ్ చేయాలని చూస్తుంది. అందులో ఏసీ కోచెస్ కూడా పెట్టడానికి గవర్నమెంట్ అనేది ఆలోచిస్తుంది. సో కంఫర్టబుల్ ఉంది గాయస్, జర్నీ అయితే కంఫర్టబుల్ ఉంది. ఇందులో నార్మల్ ఇప్పుడు మన రాజధాని దానికంటే కూడా ఇందులో చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ట్రైన్ మాత్రం చాలా బాగుంది, ప్రిఫర్ చేయొచ్చు. సో గాయస్, 36 అవర్స్ తర్వాత మనమైతే విజయవాడ రీచ్ అయిపోయాం. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వేరే ట్రైన్ తీసుకొని వెళ్ళిపోయి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. భయ్యా, కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కదా, మిస్టేక్స్ అవుతూ ఉన్నాయి. ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి, ఇంకేమైనా తప్పులు ఉంటే క్షమించండి. డే బై డే నేను అయితే అప్డేట్ అవుతాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఉంటాను, బాయ్ బాయ్.